హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వచ్చే నెల నుండి రేషన్ పంపిణీపై షాక్ అండి. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను చేసే అప్డేట్ న్యూస్ మీ వరకైతే రీచ్ అవుతాయి. వివరాలు చూసుకున్నట్లయితే అందని కందిపప్పు అండి. చౌక దుకాణాల్లో కందిపప్పు పంపిణీ జగనన్న ప్రభుత్వం అయితే చేతులెత్తేసిందంటున్నారు. ఎన్నికల ముందు పేదలకు అన్ని రకాల సరుకులు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని కోతలు విధించి అందులోనూ కోట్ల రూపాయలు మిగిలించుకుందని అయితే అంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కేవలం 23% రేషన్ కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. కందిపప్పు, పంచదార వంటివి ఎండియు వాహనాల్లో ఒక నెల ఇచ్చి మరో నెల లేదని చెబుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేయలేదని కూడా వారైతే ఈ విధంగా చెప్తున్నారంటున్నారు. సో దీంతో పేదలకు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పెట్టి కార్డుదారులు కొనుగోలు చేయాల్సి వస్తుందని అయితే అంటున్నారు. దీనిపై వారికి అయితే అదనపు భారమే పడుతుంది అంటున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పండుగల సమయంలో క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకల పేరుతో 9 రకాల సరుకులు ఉచితంగా అందజేసేవారు. మిగిలిన సమయంలో కందిపప్పు రాయితీపై కేవలం రూ. 40కే కిలో అయితే ఇచ్చేవారు. చివరి 6 నెలలు మనం చూసుకున్నట్లయితే 2 కిలోల చొప్పున అయితే అందించారు. ఇక వైకాపా ప్రభుత్వం రాగానే కిలో రూ. 67కు ధర పెంచేశారు. అయినా కూడా కిలో పరిమితం చేసినారు. అందులో అరకొరగా ఇచ్చేవారు. దీంతో పేదలకు ఎక్కువగా ధరలు బయట కొనుగోలు చేయాల్సి వచ్చేది. దీంతో డబ్బులు లేక పచ్చళ్ళతోనే కడుపును నింపుకోవాల్సిన రోజులైతే ఏర్పడ్డాయంటున్నారు. సో ఈ విధంగా ఉగాది పండుగలో కూడా నెలలో కూడా ఊసేలేదంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తెల్ల కార్డులు వచ్చేసి 5,74,000కు పైగానే ఉన్నాయి. అలాగే ఏఏవై కార్డులు వచ్చేసి 22,000కు పైగా ఉన్నాయి. ఇక ఇవి మొత్తం కలిపి 6 లక్షల దగ్గర కార్డులు అయితే ఉన్నాయి. సో జిల్లాలో మండల లెవెల్లో స్టాక్ పాయింట్లు 7 రేషన్ షాపులు 957 అయితే ఉన్నాయి. 374 ఎండి వాహనాల ద్వారా ఇంటింటికి సరుకులు పంపిణీ అయితే చేస్తున్నారు. కార్డు లబ్ధిదారులకు ప్రతి నెల కిలో కందిపప్పు సరఫరా చేయాల్సి ఉంది. ధర పెరగడంతో ప్రభుత్వం సరఫరానైతే పరిమితం చేసింది. కోటా ప్రకారం ఇవ్వకుండా కోతలు అయితే పెంచుతూ వచ్చింది. దీంతో ఎండియు వాహనాల్లో కొందరికి కందిపప్పు వచ్చి మిగిలిన వారికి లేదంటున్నారు. ఏప్రిల్లో ఉగాది పండుగ ఉన్నా కూడా జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ కందిపప్పు అందకపోవడం గమనార్హం అంటున్నారు. ఇక జిల్లాలో నెలకు 5,97,000 టన్నుల చొప్పున అయితే కందిపప్పు సరఫరా చేయాల్సి ఉంది. ఇక 2023 జనవరి నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వం అరాకొరగానే గత 16 నెలలుగా ప్రభుత్వం అయితే 9,000 టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 2,000 టన్నులు అనేది సరఫరా చేసిందైతే అంటున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక అది కూడా 23% కార్డు లబ్ధిదారులకే కందిపప్పు అందింది. సో మిగతా వారందరికీ కూడా బహిరంగంగా బయట మార్కెట్లో రూ. 160 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చింది. అంటే దగ్గర రూ. 100 వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చిందైతే అంటున్నారు. దీనివల్ల 115 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. సో ఆ మేరకు ప్రభుత్వం డబ్బు అయితే ఆదా చేసుకున్నారని అయితే అంటున్నారు.